ఇక చూడండి మీకు ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ అయితే బ్లాక్ ఉంటేనే మీకు ఇక్కడ ఎరేజ్ అనేది అవుతది. హలో గైస్ వెల్కమ్ బ్యాక్. 30 డేస్ 30 ఫోటోషాప్ టూల్స్ లో ఈ రోజు డే 11. సో ఎన్ని డేస్ వీడియోస్ అయితే డిలే అయ్యాయి. సో ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో డే 11 లో ఫోటోషాప్ లోని ఒక ఇంపార్టెంట్ టూల్ గురించి తెలుసుకుందాం. సో ఫోటోషాప్ లో బ్రష్ టూల్ యొక్క ఇంపార్టెన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ టూల్ ఇక్కడ ఉంటుంది చూడండి. షార్ట్ కట్ వచ్చేసి బి. సో బి క్లిక్ చేస్తే మీరు ఫోటోషాప్ లో బ్రష్ టూల్ కి వచ్చేస్తారు. అండ్ మీకు ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. ఇవి మీకు డిఫాల్ట్ గా ఇస్తారు. కొన్ని మీరు బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సాఫ్ట్ రాన్ బేస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ మాస్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక చూడండి మీకు ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ అయితే బ్లాక్ ఉంటేనే మీకు ఇక్కడ ఎరేజ్ అనేది అవుతది. లేదు మీకు ఇక్కడ వైట్ ఉంది అంటే అది మీకు ఫిల్ అవుతది. ఇప్పుడు ఏంటంటే నేను నెక్స్ట్ క్లిక్ చేసి ఇప్పుడు నాకు ఎలా కావాలో నేను దీన్ని ఇలా ఎరేజ్ చేసుకుంటున్నాను. ఇది సాఫ్ట్ రౌండ్ బ్రష్. సో ఇందులోనే మీకు ఇంకో వేరే బ్రష్ ఉంటుంది. అది హార్డ్ రౌండ్ బ్రష్. సో దీన్ని నేను యూజ్ చేస్తామంటే ఇది షార్ప్ వస్తుంది అన్నట్టు. మీరు ఓకే ఇప్పుడు చూడండి నేను ఇలా ఎరేజ్ చేస్తుంటే అది మీకు పర్ఫెక్ట్‌గా షార్ప్ ఎరేజ్ అవుతది చూడండి. సో ఇంకో వేరే బ్రషెస్ ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సిన బ్రషెస్ సెలెక్ట్ చేసుకోండి. సో దీనికోసం అయితే మనం దీన్ని వాడతాం చూడండి. ఇలా మీకు ఎగ్జాక్ట్ అయితే వస్తాయి మీకు. సో ఇది ఎలా ఉపయోగపడుతుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఒక పోస్టర్ చేసేటప్పుడు ఎలా ఉపయోగపడుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఫోటోషాప్‌లో బ్రష్ టూల్ చేసే పని. చూసారు కదా డే 11 వీడియో అయితే ఇంతే. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై. విత్ లవ్ యువర్స్ పీకే ఫ్రమ్ పీకే విజువల్స్.